బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేతలు క్రిసాంగ్ కొనతం దిలీప్లను గచ్చిబౌలి పోలీసులు విచారిస్తున్నారు. హెచ్సీయూ భూముల వ్యవహారంలో ఏఐను ఉపయోగించి సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్ చేశారని ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇద్దరి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. పోలీసుల విచారణలో సహకరించాలని క్రిసాంగ్ కు హైకోర్టు ఆదేశించింది. హెచ్సీయూ భూముల వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు క్రిసాంగ్ కొనతం దిలీప్లను గచ్చిబౌలి పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, దాదాపు 7 గంటల నుంచి కొనతం దిలీప్ని అలాగే క్రిషాంక్ని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే వారికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో వాటితో క్వశ్చన్స్ అడుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే వారి నుంచి కూడా సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు మిగతా సెల్ ఫోన్లు కూడా వాడినట్టుగా పోలీసుల దృష్టికి వచ్చింది కాబట్టి ఆ ఫోన్లు కూడా రేపు తీసుకుని వచ్చి సబ్మిట్ చేయమని కూడా కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎక్కువగా వీళ్ళు ట్విట్టర్ హ్యాండిల్ చేసినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ అయితే ప్రస్తుతం అయితే తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దాంట్లో నుంచి వీళ్ళు ఇటు ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఈ గచ్చిబౌలికి సంబంధించిన 400 ఎకరాల దీంట్లో వీరు ఏ రకంగా ఫేక్ సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ చాలా వరకు కూడా పదుల సంఖ్యలో వీళ్ళు రిలీజ్ చేశారు. చాలా మందికి రిలీజ్ చేశారు. కానీ వీళ్ళు పోస్ట్ చేసింది మాత్రం కొన్ని మాత్రమే అనేది పోలీసు విచారణలో చేరింది. కానీ ఆ కొన్ని పోస్టుల వల్ల చాలా వరకు ఇంపాక్ట్ అయింది. ఏకంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మందికి ఇన్ఫ్లుయెన్సర్తో పాటు సామాన్యులు కూడా అది తెలిసి తెలియకుండా ఏది నిజమో ఏదో అబద్ధమో తెలుసుకోకుండా వాళ్ళు పోస్టులు చేయడము షేర్ చేయడము ఇవన్నీ కూడా జరిగిపోయాయి. దాంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వీళ్ళు కుట్రలు చేశారనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ కూడా కావాలని వీళ్ళు దీంట్లోకి ఇన్వాల్వ్ చేసుకొని ఈ యొక్క పోస్టులు చేస్తే మీకు ఇంతవరకు కూడా అమౌంట్ ఇస్తారనేది కూడా కొన్ని ఆడియోలు కూడా బయటపడ్డాయి. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి ఎవరు ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా సోషల్ మీడియా విభాగం చూసినటువంటి కొంత దిలీప్ పైన అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అతన్ని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే క్రిషాంక్ మాత్రం పోస్టులు మాత్రమే చేశారు. దాంతోపాటు గత 2-3 రోజుల ముందు కూడా ఎక్కువగా ఒక పోస్ట్ చేశాడు. ఎందుకంటే గిబిల్కి సంబంధించినటువంటి విషయంలో ఈ గతంలో కేసీఆర్ చెట్లు నాటాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతున్నాడంటూ కూడా ఒక పోస్ట్, ఒక కార్టూన్ రూపంలో ఉన్నటువంటి పోస్ట్ కూడా అతను పోస్ట్ చేశాడు. సో దానిపైన కూడా పోలీసులు వివరణ అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇతను పోస్టులు పంపించి వీటిని పోస్ట్ చేయమని కూడా అడిగినట్టుగా పోలీసుల నిర్ధారణకు వచ్చారు. కాబట్టి దానిపైన కూడా క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళకందరికీ కూడా పోస్టులు పంపించారు, వాళ్ళు పోస్ట్ చేస్తారు. కాకపోతే దీని మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగి ఉంటాయన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రాథమికంగా ఇప్పుడు కొంతవరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దాదాపు ఆల్మోస్ట్ 7 గంటల పైన అవుతుంది. సో ఇంకా వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఇట్లో దానికి తగ్గట్టుగా లాయర్లు కూడా వారు పోలీసు స్టేషన్లోనే ఉన్నారు. సో సుదీర్ఘంగానే వారిని విచారణ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఈ కేసులో చాలా వరకు కూడా చిక్కుముడులు ఉన్నాయి కాబట్టి వాటినంతా కూడా వీరి నుంచి తీసుకోబెట్టే స్టేట్మెంట్ మీద ఆధారపడింది కాబట్టి దాని తగ్గట్టుగానే ప్రణాళికలు పోలీసులు సిద్ధం చేసుకొని క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఒకే ఒక్క పిక్కు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. చాలా వరకు కూడా దుష్ప్రచారం అయిపోయింది. తెలంగాణ ప్రభుత్వం మీద అనేక రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పోస్టులకు కారణమైనటువంటి ఆ పోస్టు క్రియేట్ చేసింది ఇటు కొనతం దిలీపా లేకపోతే క్రిషాంక్ అనే దాని మీద ఇప్పుడు క్వశ్చన్ జరుగుతుంది. సో వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి మొదటగా వీళ్ళు ఎవరికి పంపించారు, ఎవరెవరు దీన్ని పోస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తాం ప్రభుత్వం సీరియస్ అయ్యే కొందరికి ప్రభుత్వం ఇటు కోర్టుకు వెళ్ళడము అలాగే కేసులు కూడా నమోదు చేస్తున్న నేపథ్యంలో చాలామంది రాజకీయ నాయకులు తమ పోస్ట్ చేసినటువంటి ఈ ఏఐ సంబంధించిన ఫేక్ ఫోటో ఏదైతుందో అవన్నీ కూడా వరుసగా డిలీట్ చేస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళు పోస్ట్ చేసినటువంటి అసత్య సంబంధించినటువంటి వీడియోలు కానీ పోస్టులు కానీ డిలీట్ చేస్తున్నారు. కాబట్టి మొదటగా వీళ్ళు పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో చాలామంది కావాలని వాటిని వైరల్ చేశారనేది కూడా దృష్టికి వచ్చింది. అది కూడా కొనతం దిలీప్కి సంబంధించినటువంటి ఆధ్వర్యంలోనే ఇవంతా జరిగిందనేది కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. సో రేపు కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు, క్వాష్ పిటిషన్ వేశారు కాబట్టి పూర్తిగా దీన్ని కొట్టేమనేసి కూడా వాళ్ళు తమ పైన నమోదైనటువంటి కేసుల్ని కొట్టేమనేసి కూడా అడిగారు. కాబట్టి
అయితే ఇటు 4 వారాల పాటు కూడా కోర్టు వాయిదా వేసింది. సో అప్పటి వరకు కూడా పోలీసులకి కంపల్సరీ కూడా మీరు విచారణకి సహకరించాలని కూడా ఆర్డర్ వచ్చింది. దాంట్లో ఎక్కడా కూడా నాట్ టు అరెస్ట్ అనే పదం అయితే రాలేదు కాబట్టి సో ఈ ఎంక్వైరీలో భాగంగా సో సాధారణమైనటువంటి అనేక రకాలైన ప్రశ్నలు అడిగిన తర్వాత వాళ్ళకి పోలీసులకి రావాల్సినటువంటి సమాచారంగానే వస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ దిశగా కూడా అడుగులు వేసే అవకాశం ఉంది. సో దీనికి తప్పటి పూర్తి స్థాయి వివరాలు అయితే సేకరించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇతరులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రాథమికంగా చాలా వరకు కొన్ని వందల హ్యాండిల్స్ నుంచి కూడా వీరు సర్క్యులేట్ చేసినటువంటి ఆ ఫోటో అనేది ఇవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూడా ఐడెంటిఫై చేసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో మిగతా వాళ్ళని కూడా రేపటి నుంచి పిలిపించే అవకాశం ఉంది. కొంతమందికి నోటీసులు రెడీ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎవరైతే ఎక్కువగా కొనతం దిలీప్తోనో అలాగే క్రిషాంక్తో క్లోజ్ అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళే ఎక్కువగా ఈ వైరల్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి చూడాలి రేపు ఎలాంటి కీలకమైనటువంటి పరిణామాలు జరగబోతాయన్నది. రైట్, థ్యాంక్ యూ రానా.